జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 29వ తేదీ బుధవారం కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 29వ తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారు ఎప్పటిలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కాలం మరింత కఠినంగా మారింది. దేవుడు మీకు అన్యాయం చేశాడు అన్న విధంగా కొన్ని చేదు సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీరు ఒకటి అనుకుంటే జరిగేది మరొకటిగా జరుగుతుంది. ఏది జరిగినా మీ మనసుకు విరుద్ధంగానే జరుగుతుంది. పక్క వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. మీ సహాయ సహకారాలను అందరూ మర్చిపోతారు. అంతేకాదు మంచికి పోయి చెడ్డవారయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ రోజున ఎవ్వరికి హెల్ప్ చేయకండి. ముఖ్యంగా బంధువుల జోలికి వెళ్ళకండి. మిమ్మల్ని హేళన చేసి చూస్తారు. కాబట్టి మీ వరకు మీరు ఉండండి తప్ప వాళ్ళ వ్యవహారాల్లో తలదూర్చి ఇబ్బందులు పడవద్దు. స్పష్టంగా చెప్పాలంటే మీ మనసు చెప్పినట్లు ఈరోజు వినకండి. మీ మంచి మనసుతో ఏ పని చేసినా అది మీకే ఇబ్బందిని కలిగిస్తుంది. పక్క వాళ్ళ జోలికి వెళ్లకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండండి. అప్పుడే అంతో ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు సైలెంట్గా ఉండాలి. తక్కువ మాట్లాడాలి. మాటకి మాట సమాధానం చెప్పకపోవడమే మంచిది. గొడవలకు దిగవద్దు. నేనున్నాను అంటూ పక్క వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. మీకు మరీ చేయాలి అనిపిస్తే తప్ప ఎవ్వరికీ హెల్ప్ చేయవద్దు. మరీ ముఖ్యంగా బంధువుల జోలికి అస్సలు వెళ్ళకండి. అవగాహన రాహిత్యం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా కోపం తగ్గించుకోవాలి. శాంతంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇంట మరియు బయట వివాదాస్పదమైన వాతావరణం నెలకొని ఉంటుంది. కెరియర్ పరంగా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. టైం టు టైం భోజనం చేయడం కష్టమే అవుతుంది. రాత్రివేళ సరిగ్గా నిద్రపోలేకపోతారు. ఈ బుధవారం రోజు కన్యా రాశి వారు చిలక ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు చేసే పనులు సవ్యంగా టైంకి జరగడానికి ఉదయం 6 నుండి 8 గంటల సమయం మధ్యలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు పద్మక యోగం వచ్చింది కాబట్టి నదీ స్నానం, దానం, తర్పణం లాంటి పనులు చేస్తే అక్షయమైన పుణ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి రుచికృతమైన పితృ స్తోత్రాలను పారాయణం చేస్తే, పితృతర్పణాలు వదిలితే పితృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి వంశం నిలబడుతుంది. యమాష్టకం పారాయణం చేస్తే ఆకస్మిక మరణ గండాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం కాత్యాయని దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ మంత్ర జపం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు సాయంత్రం 3 రకాల పండ్లు కోసి ఆ ముక్కలపై నల్ల నువ్వులను చల్లి శివపార్వతులకు నైవేద్యంగా పెట్టి దారిద్ర్య దహన స్తోత్రం పారాయణం చేస్తే జీవితంలో ఆనందం లభిస్తుంది. మనోబలం పెరుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.